పీఎం కిసాన్ రిజిస్ట్రేషన్ 2025, పీఎం కిసాన్ న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రోసెస్. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, పీఎం కిసాన్, పథకం కింద ప్రతి అర్హ రైతుకు ఏడాదికి 6,000 రూపాయలు డైరెక్ట్గా బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. కొత్తగా పథకానికి నమోదు చేసుకోవాలనుకుంటే ఈ గైడ్ మీ కోసం. మొత్తం ప్రక్రియ మొబైల్, కంప్యూటర్ ద్వారా చాలా సులభం. మీరు గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పీఎం కిసాన్ రిజిస్ట్రేషన్ 2025 ఎలిజిబిలిటీ. పీఎం కిసాన్ స్కీమ్కి అర్హత కలిగి ఉండాలంటే భారతీయ రైతు అయి ఉండాలి. 2 నుండి 10 ఎకరాల వరకు వ్యవసాయ భూమి ఉంటే సరిపోతుంది. రైతు పేరుతో భూమి రిజిస్ట్రీ తప్పనిసరి. ఆధార్, బ్యాంక్ లింకింగ్ కంప్లీటెడ్ ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయ పన్ను చెల్లించే వారు అర్హులు కాదు. పీఎం కిసాన్ రిజిస్ట్రేషన్ కోసం అవసరమైన డాక్యుమెంట్లు: ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్, ల్యాండ్ ఓనర్షిప్ డాక్యుమెంట్స్, రోడ్ 1B అడెన్గల్, మొబైల్ నంబర్, అడ్రస్ ప్రూఫ్. పీఎం కిసాన్ న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ 2025 స్టెప్ బై స్టెప్ గైడ్. ఈ స్టెప్స్ను ఫాలో అయితే ఎవరైనా సులభంగా పీఎం కిసాన్లో నమోదు చేసుకోవచ్చు. స్టెప్ 1, అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయండి. https://pmkisan.gov.in వెబ్సైట్కి వెళ్ళండి. స్టెప్ 2, న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేయండి. ఆర్మేర్స్ కార్నర్స్లో న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేయండి. స్టెప్ 3, ఆధార్ నంబర్ నమోదు చేయండి. ఆధార్ నంబర్, స్టేట్ సెలెక్ట్ చేసి సర్చ్ పై క్లిక్ చేయండి. సిస్టమ్ ఆధార్ వివరాలు చెక్ చేస్తుంది. స్టెప్ 4, ఫార్మర్ డీటెయిల్స్ ఫామ్ ఫిల్ చేయండి. ఫారంలో ఈ వివరాలు పూరించాలి. పేరు ఆధార్ ప్రకారం. తండ్రి, భర్త పేరు. గ్రామం, జిల్లా, మండలం. కేటగిరీ SC ST OBC జనరల్. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్. ల్యాండ్ డీటెయిల్స్. స్టెప్ 5, బ్యాంక్ డీటెయిల్స్ మరియు ల్యాండ్ డీటెయిల్స్ నమోదు చేయండి. రైతు పేరు బ్యాంకులో ఏ విధంగా ఉందో అదే విధంగా నమోదు చేయాలి. ఖచ్చితంగా ఎంటర్ చేయాల్సినవి: బ్యాంక్ అకౌంట్ నంబర్, IFSC కోడ్, ల్యాండ్ సర్వే నో, ఖాతా నంబర్, ఏకర్ డీటెయిల్స్. స్టెప్ 6, ఫామ్ సబ్మిట్ చేయండి. అన్ని వివరాలు సరిచూసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి. OTP వెరిఫికేషన్ పూర్తయితే రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది. మేము అందించిన సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మీ తోటి మిత్రులకు షేర్ చేయగలరు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేసి మీ మిత్రులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ను ఎంచుకోగలరు. మేము పెట్టేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.